తన బాడీ మీద బాంబు ఉందన్న విషయం విజయ్ గారికి తెలియకుండా ఎగేసుకుంటా హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. విషయం చెప్పేలోగా బాంబు పేలిపోతాయి. వాడిని ఎలా అయినా సరే ఆపండి. శిఖరం డాక్టర్ డాక్టర్ పేషెంట్కి మెలకు వచ్చింది డాక్టర్. డాక్టర్ 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 పేషెంట్ మెలకు వచ్చింది డాక్టర్. బామ్మ చూద్దాం పదండి. ఎక్కడ బామ్మ? వాళ్ళు డాడీని చంపేస్తారా? కృష్ణ బాబాయ్ ఎక్కడా? డాడీకి ఏం కాదమ్మా. కృష్ణబాబాయ్ డాడీని కాపాడడానికే వెళ్ళాడు. అమ్మా ఎలా ఉంది తల్లి? నీకు నొప్పిగా ఉందా? ఎలా ఉంది? చిన్న పిల్లవని చూడకుండా బాధ పెడుతున్నాడమ్మా దేవుడు. నేను డాడీ చూడాలి. నాకు డాడీ కావాలి. డాడీ అమ్మా వస్తాడమ్మా, వస్తాడు. ఎక్కడికి వెళ్ళలేదు, వస్తాడు. డాడీ ఏడవమ్మా తల్లి. డాడీ వస్తారమ్మా, డాడీ వస్తారు, తప్పకుండా వస్తారు. డాడీ నాకు డాడీ కావాలి. వస్తారమ్మా. డాడీ పిక్కి, అయ్యో విజయ్ గారు, విజయ్ గారు జాగ్రత్త. డాడీ పింకీ, డాడీ బాబు విజయ్, కృష్ణేడి? అదేంటి, కృష్ణ ఇక్కడ లేడా? పింకీని కృష్ణ కాపాడాడని వాళ్ళు చెప్పారు. అవును డాడీ, నన్ను కాపాడింది కృష్ణ బాబాయే. పాపను హాస్పిటల్లో అడ్మిట్ చేసి మమ్మల్ని కాపలాగా ఉంచి మీకోసమే వచ్చాడు విజయ్ గారు. ముందు మిమ్మల్ని సేవ్ చేసి ఆ తర్వాత గౌతమి రుద్రల్ని తీసుకొస్తానని చెప్పాడు విజయ్ గారు. నాకు ఫోన్ చేశాడు తను. మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తుంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎక్కడ ప్రమాదంలో పడ్డాడో అని చాలా కంగారుగా ఉంది విజయ్ గారు. ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటి ఇది?
ఆ రౌడీలు ఇంకా ఫోన్ చేయలేదేంటి సార్? నాకు పిచ్చ టెన్షన్ గా ఉంది. చేస్తారు లేవయ్యా. వాళ్ళు ఏమైనా రెస్టారెంట్ భోజనానికి వెళ్ళారా? మర్డర్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు మిస్ అయితే మనం మర్డర్ అవుతాం, అదే నా భయం సార్. ఇలా ప్రతిదానికి భయపడితే చాలా కష్టమయ్యా. ఇదిగో, లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటే చావడానికైనా సరే చంపడానికైనా సరే వెనకాడకూడదు. సార్ మన రౌడీలేనా? కాదయ్యా, నాకు ఇంకో సీక్రెట్ ఏజెంట్ ఉన్నాడు ఆడి దగ్గర నుంచి. చెప్పవయ్యా, చంటిదానికి స్పృహ వచ్చిందా? పాపకు స్పృహ వచ్చింది సార్. వాళ్ళ డాడీ కూడా వచ్చాడు సార్. వచ్చాడా? అందరూ పిల్ల దగ్గరే ఉన్నారు సార్. ఆ ఈ పరిస్థితుల్లో ఆ పాపను చంపడం కష్టం సార్. పాపం చంపడం తర్వాత సంగతి గాని ముందు నువ్వు చావకుండా నిన్ను నువ్వు కాపాడుకోవయ్యా. ఏమంటున్నారు సార్? ఇప్పుడు ఆ విజయ్ గారి నడుముకి బాంబు పెట్టానయ్యా బాబు. అది అర్జెంట్ గా పేలిపోద్దు. నువ్వు ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళిపో. ఇక నుంచి మనం రిలాక్స్ అయిపోవచ్చయ్యా. మనం పంపించిన మానవ బాంబు క్షేమంగా హాస్పిటల్ చేరింది. అంటే మనం పంపించిన రౌడీలు కృష్ణని హత్య చేయటమో ఆపటమో చేశారన్నమాట. మరి అంతే కదా మరి. పాపం విజయ్ గారిని కాపాడిపోయి కృష్ణగాడు ముందు చచ్చిపోయి. ఇప్పుడేం చేద్దామన్నా? ముందు రత్నం సార్కి ఫోన్ చేయండి రా. అలాగే రా. అమ్మయ్యా, టెన్షన్ తగ్గిపోయింది కదా. పదవే బాబు, 2 పెగ్గలేసుకుని రిలాక్స్ అవుదాం కదా. అరే, మన రౌడీ ఫెలోస్. కంగ్రాట్స్ రా అబ్బాయిలు. మొత్తానికి కృష్ణగాడిని చంపేశారు. లేదు సార్, వాడే మమ్మల్ని చావుగొట్టి ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు సార్. ఏమైంది సార్? మన రౌడీ ఫిలోస్ కృష్ణగాడిని చంపలేదంటే ఇప్పుడు మేమేం చేయాలి సార్? ఇదిగో ఏముందయ్యా, ఆ కృష్ణగాడు వెళ్ళి బాంబు బ్లాస్ట్ ఆపుతాడు, లేదా అందులో పోయి ఆడు చచ్చిపోతాడు. మేము పడుతున్నట్టుగానే మీరు ఒక టెన్షన్ పడండి. పెట్టండి ఫోన్. రండిరా. టెన్షన్ వచ్చేస్తుంది బాబు. ఎడవకమ్మా, కృష్ణ బాబాయ్ వస్తాడు. ఎప్పుడు వస్తారు డాడీ?
బాబు వద్దు బాబు వెళ్ళదు బాబు మా మాట విను బాబు వద్దు బాబు మా మాట విను బాబు మా మాట విను చెప్పేది వినయ్యా వద్దు బాబు వద్దు బాబు బాబు వచ్చేయండి బాబు వద్దు బాబు వద్దయ్యా బాబు బాబు ఇంకే వద్దు బాబు నేను చెప్పేది విను బాబు వద్దు బాబు మాట విను వద్దు బాబు ఆగండి ఆగండి మా మాట వినండి ఇంకే బాబు వెళ్ళదు బాబు వద్దు బాబు వద్దు వద్దు బాబు ఇంకే వద్దు బాబు వద్దు బాబు 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 ఇంకే బాబు బాబు వద్దు బాబు వద్దు బాబు నేను చెప్పేది బాబు వద్దు బాబు వద్దు హలో డాక్టర్, ఏమైంది? బిల్డింగ్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది సార్. అంతా తునాతునకలైపోయారు. అబ్బా, ఎంత గొప్ప ఆనందకరమైన వార్త చెప్పేవయ్యా బాబు. ఇదిగో మళ్ళీ చెప్పు, స్పీకర్ ఆన్ చేస్తా. మీరు పంపిన మానవ బాంబు సక్సెస్ఫుల్ గా బ్లాస్ట్ అయింది సార్. విజయ్ పాప అంతా పోయారు. బంగారు లాంటి మాట చెప్పేవా బాబు. కానీ నా హాస్పిటల్ బూడిదైపోయింది సార్. నువ్వేం వరి అవుకయా, వేదవది నీది మామూలు హాస్పిటలే. నేను నీకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాను కదా. ముందు ఆ బిల్డింగ్ కూలిపోయి అందరూ చచ్చిపోయినందుకు సక్సెస్ ని ఎంజాయ్ చేయబోయా. ఉంటాను. అలాగే సార్. పార్ట్నర్, మన ఫస్ట్ సక్సెస్ మొదలైందయ్యా. ఇదిగో రాణి పోయింది, దరిద్రం పోయింది. మన ఇద్దరం కలిపి బ్రహ్మాండంగా పార్టీ చేసేసుకుందాం. చూశారు పోచమ్మ గారు, ఆ దుర్మార్గులు ఎంత దారుణం చేశారు. విజయ్కి తెలియకుండా అతని నడుముకి బాంబు కట్టి పేల్చేశారు. జనానికి మంచి చేద్దాం అనుకున్న విజయ్ చివరకు ఆ జనం కోసమే చనిపోయారు. అన్యం పుణ్యం ఎరగని పసిపాప పెంకి కూడా చనిపోయింది. మా అందరికి పెద్ద దిక్కుగా ఉన్న బామ్మగారు కూడా చనిపోయారు. నా ఫ్రెండ్ తేజ నా కోసం వచ్చి పాపం వాడు కూడా బలైపోయాడు. ఇంకా ఏ పాపం తెలియని డాక్టర్లు, పేషెంట్లు, వాళ్ళ బంధువులు అందరినీ పొట్టన పెట్టుకున్నారు. ఇదంతా చేసింది ఎవరో తెలుసా? ట్రస్ట్ మెంబర్ వెంకటరత్నం లాయర్ కలిసి చేశారు. పాలు పోసినందుకు కాటేశారు, ఆశ్రయం ఇచ్చినందుకు అంతం చేశారు.
వాళ్ళ పాపాలకు నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. వాళ్ళు మాట్లాడుకున్నదంతా ఈ ఫోన్లో షూట్ చేశాను. జరగబోయే దారుణం గురించి నాకు ముందే తెలిసిన నేనేం చేయలేకపోయాను. కానీ ఇదంతా చేసిన దుర్మార్గుల్ని మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను. చంపేస్తాను. సార్ ప్లీజ్ ఆగండి సార్. నేను చెప్పేది వినండి. మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. నా మాట లేదు వినండి. పోచమ్మ గారు, దయచేసి నన్ను అడ్డుకోవద్దు. వాళ్లకు చావే సరైన శిక్ష. సార్ ఆగండి సార్, ఆగండి ప్లీజ్. అయ్యో. సార్ ఆగండి సార్. ఇదిగో నాకు తెలిసినోడిది బ్రహ్మాండమైన రిజల్ట్ ఉందా బాబు. ఎవరికి తెలియదు మూడో ఓడికి. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అలాగే సార్. నువ్వు మాత్రం నేను ఇచ్చిందంతా తాగేయాలి మరి. ఓకే సార్. పెట్టిందంతా తినేయాలి. అలా చేయనండి. అయ్య బాబు ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తాడు ఇటయ్యా? ఏటే డాక్టర్ ఏటైంది? శవాలెన్ని, క్షతగాతులు ఎంతమంది, మీడియా వాళ్ళు వచ్చారా? చెప్పవే బాబు. కృష్ణ వస్తున్నాడు సార్. ఆడొచ్చి ఏం చేస్తాడయ్యా? శవాళ్ళని కాల్చి బూడి చేస్తాడేటి? అయ్యో కృష్ణ వస్తుంది ఇక్కడ కాదు సార్, అక్కడికి. అవునాయి బాబు, ఆడి గురించి మర్చిపోయాం. చిద్దులేస్తున్నాం ఇక్కడ. ఆడు బయలుదేరి ఎంతసేపోయింది? ఇప్పుడే సార్. కృష్ణ వెనక పోలీస్ పోచమ్మ కూడా వస్తుంది సార్. చావు కవరిని చల్లగా చెప్తావేటే బాబు. టైం పక్క ఫోన్ పెట్టు. ఏమైంది సార్? ఆ కృష్ణగాడు పోచమ్మ ఇక్కడికి వస్తున్నారండి. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఏముందే బాబు, మొత్తం ప్యాకప్. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే వాళ్ళు వచ్చే వరకు వెయిటింగ్ చేసి వాళ్ళతో తనులు తింటాం ఏంటి? అన్నట్టు మన రౌడీ ఫీలేసారయ్యా. ఎంటే రమ్మని ఫోన్ చేసి పిలువు. మన దగ్గర ప్యాకింగ్ చేస్తారు. ఆ కృష్ణగాడు వస్తే ఫైటింగ్ చేస్తారు. లాయర్ సార్ చేస్తున్నారేంట్రా? హలో సార్. ఎక్కడున్నారా? అర్జెంటుగా ఇక్కడికి రండి. ఇక్కడంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాలి. తొందరగా రండి రా. అలాగే సార్, వస్తున్నాం సార్. ఒరేయ్ గన్ను దగ్గర గంట పదండ్రా. ఈ రౌడీ ఫెలోస్ ఇంకా రాలేదేటయా? ఒరే అందరూ వచ్చారా? ఒరే తొందరగా అన్ని ప్యాక్ చేసేయండి. నువ్వు అటేళ్ళు, నువ్వు ఇటేళ్ళు, మీరు అటేళ్ళండి తొందరగా. లేకపోతే రంకుమాడు వచ్చేస్తాడు. కానివ్వండి. నువ్వు కూడా వెళ్ళవయ్యా. వెళ్ళి ఆ మాత్ రూమ్ లోకి వెళ్ళి ఆవిడ ఏమన్నా నగలు అయ్యి దాచిందేమో పట్టుకొచ్చి వెళ్ళు. ఒరే రండిరా. ఎంతసేపు రా ప్యాకింగ్? సార్ ఇదిగో లోపల ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తెచ్చేసాను. ఒరే రండిరా, రంకుమొకడు వచ్చేస్తాడు. సార్ వచ్చేసాడు. ఒరే రండిరా, రంకుమొకడు వచ్చాడు. రండిరా బాబు రండి.